ఒక పడవ అమెరికా దేశం నుంచి లండన్ దేశానికి వెళ్తుంది. ఇది 17వ శతాబ్దంలో జరిగిన యథార్థ సంఘటన. 300 సంవత్సరాల కిందట ఒక పడవ అమెరికా నుంచి లండన్ బయలుదేరుతుంది. 300 సంవత్సరాల కిందట పడవలో టెక్నికల్గా అంత ఉంటుంటారా? లేదు. తెరచాపలతో ప్రయాణం అయ్యేది. తెరచాప అంటే తెలుసా? పడవకు పైన కొయ్యలు అట్టింటారు. ఆ కొయ్యలకు గుడ్డ ఉంటుంది, ఇట్లా రాతుంటుంది చూసిరా. వెరీ గుడ్, సూపర్. వాటిని తెరచాపలు అంటారు. ఎందుకంటే గాలి కొట్టింది అనుకో, ఆ గాలికి తెరచాపలు ఏమవుతుంటాయి? ఏ వాటకు ఆ వాటికి వెళ్తుంటాయి. అలా తెరచాపలతో నడిపేవాళ్ళు. దేన్ని? ఒట్టి చేపలతో కాదు, తెరచాపలతో నడిపేవాళ్ళు. ఇప్పట్లో అయితే కింద ఇంజన్లు ఉంటాయి. అర్థమవుతుందమ్మా? కింద ఇంజన్లు ఉంటాయి. కానీ 300, 400, 700 సంవత్సరాల కిందట గాలి వాటానికి పంపించేవాళ్ళు. సముద్రంలో ఎక్కువగా గాలులు ఎక్కువ. ఎందుకంటే మీరు ఎప్పుడన్నా అలలు వచ్చాయా? అలలు చూసారా? అలలు ఎక్కువ ఎందుకు వస్తాయంటే గాలి వల్లే వస్తాయి. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. మీ ఇంట్లో తొట్టు ఉందా? తొట్టు లేవా అంటే అంత ట్యాంకేనా? తొట్లు ఉన్నాయా? తొట్టులోకి వెళ్ళి, అంటే తొట్లోకి వెళ్ళొద్దులేండి, తొట్టి దగ్గర కూర్చొని తొట్టులో నీళ్ళు ఉంటాయా? ఆ నీళ్ళ దగ్గర అనండి, ఏమవుతాయి? మీరు పిలుచుకోకు, ఊదండి. ఆ నీళ్ళు ఏమవుతాయి అంటనా? కదులుతూ ఉంటాయి అలలకు. సముద్రంలో కూడా అలలు ఎందుకు అలా వస్తాయంటే అలా గాలికి వస్తాయి. ఇప్పుడు నా ప్రశ్న, సముద్రంలో పడవ అలా ముందుకు వెళ్తూ ఉందంటే ఆ గాలి తెరచాపలకు వెళ్తాయి. అదొందా? ఇప్పుడు నా ప్రశ్న, తెలివైన సమాజం చెప్పండి. ఇప్పుడు పడవ ముందుకు వెళ్ళకూడదంటే ఏం చేయాలి? నిజం, తెరచాపలు ఏం చేయాలా? ఇప్పుడు ఇటు డోర్ కట్ ఉంటుంది కదా, డోర్ కట్ తీశారు కదా, గాలి గిట్ట, అలా తెరచాపలు తీసేయాలి. అప్పుడు ఏమవుతుంది? పడవ ఆగుతుంది. ఎక్కువ గాలులు వచ్చినప్పుడు, ఎక్కువ తుఫాను వచ్చినప్పుడు తెరచాపలు ఎత్తుతారు. ఎందుకు ఎత్తుతారంటే ఎక్కువ గాలికి అలలకి ఇలా కొట్టుకోబోతుంది. ఏం చెప్పే పని చేస్తున్నా అంటే 300 సంవత్సరాల కిందట ఒక పడవ, ఆ పడవలో కొంతమంది జనాలు, పడవ అల్లకల్లోలం అవుతుంది. అల్లకల్లోలం. ఆ పడవలో మీరున్నారు. కొన్ని క్షణాల్లో చచ్చిపోతామేమన్న భయం. మీరు ఎప్పుడన్నా సముద్ర పొట్టున కూర్చొని దాని స్వరాన్ని వినండి. భయంకరంగా ఉంటుంది దాని స్వరం, ఘోష. సముద్రపు యొక్క ఘోష ఎప్పుడు నెమ్మదిగా ఉండదు. తెలుసా మీకు ఆ విషయం? కొన్ని సందర్భాల్లో మీరు సముద్రపు అలా కూర్చొని ఒకసారి ఊహించుకోండి, ఒక్కసారి అలా మన మీదకి వచ్చి పడితే ఎలా ఉంటుందో భయం వేస్తుంది కొన్నిసార్లు. ఇంకా సముద్రపు నడి ఒడ్డులోకి వెళ్ళి ఆ నీళ్లు, ఆ అలలు మీద పడితే ఎట్లుంటుంది ప్రాణం? తలుచుకుంటేనే గుండెలు వాగిపోతాయి. అంటే ఏం చెప్తున్నానంటే అంత భయంకరంగా ఉంటుంది సముద్రపు ఘోష, సముద్రపు యొక్క అలలు. ఆ అలల మధ్య, ఆ శబ్దాల మధ్య, ఆ గాలి మధ్య, ఆ తుఫానుల మధ్య ఒక పడవ చిక్కునింది. ఆ పడవలో కొంతమంది జనాభా ఉన్నారు. ఆ పడవను తొలుతున్న వ్యక్తి చాలా అనుభవం కలిగినవాడు, గొప్ప నాయకుడు. గొప్ప నాయకుడు అనే బదులు అనుభవం కలిగిన నాయకుడు. అయితే అటువంటి అల ఎప్పుడు చూడాలి ఆయన, అటువంటి తుఫాను ఎప్పుడు చూడాలి సముద్రంలో. ఆ నాయకుడు ఏం చెప్పాడంటే, ఈ తోలే వాళ్ళు ఉంటారు కదా, కొంతమంది తెట్ట తోలుతారు, తెరచాపలు ఎత్తుతారు, ఆ పడవలో నీళ్లు పడినప్పుడు దాన్ని తోడి బయట వెళ్ళాలి. ఈ నాయకుడి పని ఏంటి? పడవను సరైన మార్గంలో నడిపించడం. కాబట్టి ఈ అలలకు, తుఫానులకు ఏం చేయాలో తెలియక ఓడలో పనిచేసే వ్యక్తులను తిట్టడం మొదలుపెట్టాడు. వాళ్ళందరూ భయకంపితులైపోయారు. అడిగారు నాయకుడి దగ్గరకు వచ్చి, ప్రయాణికులు ఉంటారు కదా, బస్సు ఆడ నాగిందనుకో, బస్సులో ఏసీలో నీళ్ళు కడతాయనుకో, ఏ డ్రైవరో ఏందే బస్సు, మేము గవర్నమెంట్ ట్యాక్సీ కడతాం, అప్పుడప్పుడు గొడవలు వేసుకుంటారు ప్యాసింజర్లు, కొంతమంది బస్సులో కూర్చున్న వాళ్ళు. మీరు అనుభవించారు అలాంటివి కానీ నేను చూసా. బస్సులో కూర్చున్నప్పుడు బస్సు ఆడ ఆగినా, లేట్ అయినా ప్యాసింజర్లు గొడవ వేసుకుంటారు కదా. ఈ మధ్యకాలంలో స్త్రీలకు బస్సుతో ఉచిత పంపిణీ జరిగింది కదా, మామూలుగా జరగట్లా. ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే, కొన్ని సందర్భాల్లో ప్రయాణాలు జరుగుతున్నప్పుడు ఆటంకం ఏర్పడింది అనుకో, మనం కట్టిన డబ్బుకు తగిన సీటు, తగిన ఏసీ, తగిన వసతి అనుగ్రహించలేదనుకో, తిరగబడతాం, కోప్పడతాం. ఎవరి మీద? డ్రైవర్ మీద, గవర్నమెంట్ మీద. ఇలా జరుగుతుందంటే ఇలా జరుగుతుంది అంటమానమా అంటాం. వెరీ గుడ్, సూపర్. ఇప్పుడు పడవలో ప్రయాణం చేసి అంత డబ్బు కట్టి ప్రయాణం ఈ పక్క నుంచి ఆ పక్క ప్రయాణం వెళ్తున్నప్పుడు సముద్రపు నడిమొడ్డులో తుఫాను వల్ల, అలల వల్ల, గాలుల వల్ల పడవ మునిగిపోతున్న భయాల వల్ల ప్యాసింజర్లు ఎవరి మీద అరుస్తారు? అరుస్తారా? కూర్చుంటారా? ప్రశాంతంగా కూర్చోరు. ఇప్పుడు నాయకుడి మీద అరుస్తారు. నాయకుడు ఎవరి మీద అరుస్తాడు? అమ్మా ఎవరి మీద? అర్థం కలదు మీకు? ఏమైనా అర్థం కలదు. ఇప్పుడు స్త్రీలు ఉంటారు కదా, ఈ స్త్రీలు పాపం డ్రైవర్లు, కండక్టర్ వాళ్ళ సీట్లను ఆక్రమించేశారు. ఇక్కడి నుంచి అక్కడికి వచ్చే దూరం ప్రయాణంలోనే ఇబ్బందులు ఎదురైతే ఆ కోపాన్ని, ఆ ఫ్రస్ట్రేషన్ని ప్రజలు డ్రైవర్ మీద తిత్తాం. ఆ డ్రైవర్ని ఎవరినన్నా తెలీదు, ఎక్కడన్నా తెలీదు, పై అధికారులను తిడతారు. ఆ పై అధికారులు తిడతారు, పరిపాలించే నాయకులను తిడతారు. ఒప్పుకుంటారా? ఒప్పుకరా? ఏం చెప్తున్నానంటే, అలా పడవలో ప్రాణాలు పోతాయి ఇంకా కొన్ని క్షణాలు అంటే ప్రజలు ఊరుకుంటారండి? భయం, ఆందోళన, కలవరాలు, బాధ, దుఃఖం, పోయి పచ్చి బూతులు మాట్లాడతాను నాయకుడిని.
అందులో ఒక గుంపు ఉంది. ఒక గదిలో కూర్చొని ఆరాధన చేస్తున్నారు. అందరూ బూతులు. ఇది వాస్తవానికి కట్టుకథ కాదు, జరిగిన చరిత్ర. ఒక గుంపు ఉంది. ఆ గుంపు వాళ్ళు ఆ పడవల అరలు ఉంటాయి. ఒక అరలో కూర్చొని చప్పట్లు కొట్టుకుంటూ పాటలు పాడుతూ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఈ ప్రజలందరూ కొంతమంది గందరగోళంగా ఉన్నారు, భయంతో ఉన్నారు. ఆ నావికుడిని తిడుతున్నారు, నావికుడు పని వాళ్ళని తిడుతున్నారు, పచ్చి బూతులు తిడుతున్నారు. ఇందులో ఒక గుంపు ఉంది. ఆ గుంపు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అది ఒక యవనస్తుడు, వాళ్ళ అమ్మగారు చిన్నతనం నుంచి భయభక్తులతో పెంచారు ఆ యవనస్తుడు కూడా ఇంకా వివాహం కాలే. కొన్ని రోజులు వివాహం అవుతే అద్భుతమైన పరిచయం చేద్దాం, అద్భుతమైన సేవ చేద్దామని దేవునికి తన జీవితాన్ని సమర్పించుకున్న వ్యక్తి అమెరికా దేశంలో సేవ చేసి పరిచయం చేసి ఇప్పుడు లండన్ ప్రయాణానికి వెళ్తున్నాడు. అలా వెళ్తున్నప్పుడు ఇతడు కూడా భయం ఎక్కునింది. ప్రభువా, నువ్వు ఉన్నావా? ఎందుకు నన్ను మధ్యలో చేయవలసినావు? నా ప్రాణం అయిపోతుంది, నా జీవితం అయిపోతే భయంకరంగా ఏడుస్తున్నాడు. ఎవరున్నానో తెలియదు. నేను క్రైస్తవుని కదా, దేవుని నమ్ముకున్నాను కదా, వీళ్ళని తిట్టలేను, నన్ను నేను చెప్పించుకోలేను. బాధ, దుఃఖం, ఆవేదన, భయం. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నా భవిష్యత్తు అంతా ఆవిరైపోయిందని. వాళ్ళేమో నాయకుడిని పెడితే నాయకుడేమో పని వాళ్ళ మీద తిరుగుతున్నారు. చుట్టూ గందరగోళ పరిస్థితి, భయంకరమైన వాతావరణం. అలా భయంకరమైన వాతావరణం కూడా ఒక చిన్న గుంపు దేవుని ఆరాధిస్తుంది. ఈ యవ్వనస్తుడి యొక్క కళ్ళు, ఈ యవ్వనస్తుడి యొక్క బాధ, ఆవేదన, దుఃఖంతో కృంగిపోయాడు. అలా కృంగిపోతుంటే ఆ పాటల శబ్దం విన్నాడు. ఎవరు? ఆ యవ్వనస్తుడు. ఈ యవ్వనస్తుడు వెళ్ళాడట. వెళ్ళి వాళ్ళ మూల కూర్చున్నాడు. ఆ యవ్వనస్తుడు ఆరాధిస్తున్న వాళ్ళందరి ముఖాలు తేజవయంగా ఉన్నాయి. విచిత్రం ఏం తెలుసా? ఆ పడవలో 1 సంవత్సరం, 2 ఏళ్ళు, 1.5 సంవత్సరం పాపని ఎత్తుకొని ఒక తల్లి ఉంది. చిన్న పాపని ఎత్తుకొని ఒక తల్లి ఉంది. ఆ ప్లేస్లో మీరు ఉండేమన్నారు? మీరు ఏడవరు? ఏడరు? మామూలు ఏడరు. ఇంకా ఏడవట్లామా? ఆ బాబుని పట్టుకొని ఆరాధన చేస్తుంది. జోక్కా చేరట్లా, సీరియస్ చెప్తున్నా. ఆరాధన చేస్తుంది, దేవుని ఆరాధిస్తుంది, దేవుని చూస్తుంది. ఆ గుంపును చూసి ఆశ్చర్యపోయాడు. ఎవరు? ఆ యవనస్తుడు. చుట్టూ ప్రపంచమంతా గందరగోళంగా ఉంది, సముద్రం అంతా అల్లకల్లోలంగా ఉంది. నాయకులు భయపడుతున్నారు, అనుభవం కలిగిన నాయకుడు భయపడుతున్నాడు, నిజంగా చనిపోతాం, పడవ మునిగిపోతుందని. ఆ భయాన్ని తట్టుకొని కొంతమంది నావికులు భయపడుతున్నారు, ప్రజలు భయపడుతున్నారు, ప్రయాణికులు భయపడుతున్నారు, పనివాళ్ళు భయపడుతున్నారు. కానీ ఒక చిన్న గుంపు మాత్రం ఏమీ తెలియనట్టు దేవుని ఆరాధిస్తున్నారు. వాళ్ళ ముఖంలో తేజస్సు తగ్గల, వాళ్ళ ముఖంలో ధైర్యం, కమిట్మెంట్ తగ్గల. ఆశ్చర్యపోయాడు యవనస్తుడు. ఏమైంది చూసి ఆశ్చర్యపోయాడు. కళ్ళల్లో నీళ్లు గారుతున్నాయి. చూశాడు. ప్రభువా, వీళ్ళు పాడుతున్న పాట నాకు తెలుసు. వీళ్ళు ఎవరికి పాడుతున్నారు పాట? నీకు పాడుతున్నారు. ఆ దేవుడు నాకు తెలుసు. వీరి చేతులు పట్టుకునే గ్రంథం ఏంటి? పరిశుద్ధ గ్రంథం. ఆ గ్రంథము నేను చేతిలో పట్టుకున్నా. ఇన్ని శ్రమల మధ్య, ఇన్ని కష్టాల మధ్య, ఇన్ని నిందల మధ్య, లేదా ఇన్ని అనుమానాల మధ్య, మరణ భయాల మధ్య అందరూ గందరగోళం ఉన్నారు. ఈ గుంపు మాత్రం ధైర్యంగా ఉంది. వాళ్ళు పట్టుకుంది బైబిలే, నేను పట్టుకుంది బైబిలే. వాళ్ళు ఆరాధిస్తుంది నిన్నే, నేను ఆరాధిస్తుంది నిన్నే. వాళ్ళు సేవిస్తుంది నిన్నే, నేను సేవిస్తుంది నిన్నే. మరి వాళ్ళకున్న ధైర్యం, వాళ్ళకున్న నమ్మకం, వాళ్ళ ముఖంలో ఉన్న తేజస్సు నాకెందుకు లేదు అని జల కన్నీరు గార్చాడు. నిజం. ఆ గుంపు పేరు ఏంటో తెలుసా? మొరోవియన్స్. కథ చెప్పట్లా, చరిత్ర చెప్తున్నా. మొరోవియన్స్ అమెరికా దేశాన్ని అద్భుతమైన ఉజ్వల జ్వాలలతో నింపిన గుంపు మొరోవియన్స్ అనే గుంపు. బోస్టన్ అన్న నగరం ఉంటుంది అమెరికాలో, ప్రాచీన నగరం బోస్టన్ అనే నగరం. ఆ నగరానికి పునాదులు వేసిన వ్యక్తులు ఎవరో కాదు, ఈ మొరోవియన్సే. ప్రొటెస్టెంట్స్ అంటారు వాళ్ళని, ప్రొటెస్టెంట్స్ అంటారు. ప్యూరిటన్స్ అంటారు వాళ్ళని. విషయానికి వద్దాం. అలా అద్భుతమైన గుంపు. ఆ గుంపును చూసి ఎవరో ఆశ్చర్యపోయారు. ప్రభువా, వీళ్ళు నమ్ముకున్నది నిన్నే, నేను నమ్ముకున్నది నిన్నే. నాకెందుకు మరణ భయం? నాకెందుకు చుట్టూ ఉన్న పరిస్థితులు నా మీద ప్రభావితం చేస్తున్నాయి? వీళ్ళెందుకు ఇంత ప్రశాంతంగా ఉన్నారు, నేను ఎందుకు ప్రశాంతంగా లేను అని జలజల ఏడడం మొదలుపెట్టారు. అక్కడ ఒక చిన్న లైన్ ఉంటుంది. నేను ఆ పుస్తకం చదువుతున్నప్పుడు, మరణమా నీ ముల్లెక్కడా? మరణాన్ని జయించిన నా తండ్రి చేతిలో నీ మరణం ఉంది. మరణమా, మరణిస్తే నీ దగ్గరకు వస్తా, బ్రతికితే నీ సేవ చేస్తా. అద్భుతమైన లైన్, బలం ఉంటుంది అన్నమాట అని ఆ పాట పాడుతున్నారు. ఆ పాటలో భావం అది వింటున్నప్పుడు ఇతర గుండెంగా బయలుపోతుంది. ఎవరిది? ఆ యవనస్తుడి. వీళ్ళకున్న ధైర్యం, తెగింపు నాకు లేదే అని ఏడవడం మొదలుపెట్టాడు. నిజం చెప్పనా, అంతకుముందు సేవ చేశాడు, అంతకుముందు సంఘ కాపరిగా ఉన్నాడు, అంతకుముందు తను చదివే కాలేజీల్లో సువార్త ప్రకటించాడు. కానీ వాళ్ళల్లో ఉన్న భక్తి, వాళ్ళల్లో అనుభవం ఇతనికి లేదు. చుట్టూ ఉన్న పరిస్థితులు తన మీద ప్రభావితం చెప్తున్నాయి. అప్పుడు మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాడు. ప్రభువా, వీళ్ళకున్న అనుభవం నాకు లేదేంటి? పడవ ప్రయాణం అయ్యింది. దేవుని మహాకృపను బట్టి ఆ పడవ ప్రయాణం ఆ పదల తుఫాన్ అంతా తగ్గిన తర్వాత ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అదే తొలుస్తుంది. ఏం తొలుస్తుంది? వాళ్ళల్లో ఉన్న నెమ్మది
నాకెందుకు లేదు, వాళ్ళకున్న భక్తి నాకెందుకు లేదు. మీకు ఎప్పుడైనా ఇలాంటి అనుభవం ఉందా? ఎవరన్నా ముందుకెళ్తున్నారనుకో, ఇల్లు కట్టుకోవడంలో, మంచి చీర కట్టుకోవడంలో, మంచి బట్టలు వేసుకోవడంలో కాదు, ఉంటే మంచిదేలే. ఎవరైనా మంచి చీర కట్టుకున్నారనుకో, నాకు ఎందుకు కట్టుకునే చీర మనం ఎందుకు కట్టుకోలేము, నాకు ఇలాంటి చీర కావాల్సిందే, నేను ఇలాంటి ఇల్లు కట్టుకోవాల్సిందే అని కాదు నేను అంటుంది. చదువు విషయంలో కానీ, ఆత్మీయ విషయంలో కానీ, భక్తి విషయంలో కానీ ఆ వ్యక్తి పరిశుద్ధంగా ఉన్నట్లు నేను ఎందుకు పరిశుద్ధంగా ఉండలేకపోతున్నా? ఆ అన్న పాటలు పాడినట్టు, ఆ అన్న ధైర్యంగా ఉన్నట్లు, ఆ అన్న భక్తిగా ఉన్నట్లు నేనెందుకు భక్తిగా ఉండలేకపోతున్నా అని ఏడ్చారా? బాధపడ్డారా? నా యవ్వన కాలంలో కొత్తగా మారుమూడ్చి పొందినప్పుడు 20 సంవత్సరాల వయసు కలిగిన ఒక కుర్రవాడు గురించి చదివా. ఆ కుర్రవాడు సమాధుల మీద ఉంటాయి కదా, సమాధులు, ఆ సమాధుల మీద అరుగు మీద నిలబడుకొని వాక్యం చెప్తుంటే లాంతర్లు పట్టుకొని వచ్చేవాళ్ళు. పాతకాలంలో లాంతర్లు ఉంటాయి తెలుసా? ఇప్పుడు టార్చ్ లైట్ లాంతర్లు ఉంటాయి పాతకాలంలో. ఆ లాంతర్లు పట్టుకొని తెల్లవారి 4:30-5 గంటలకు వచ్చారు చలి కొనుక్కుంటా. దేనికో తెలుసా? వాక్యం వినడానికి. ఆ వాక్యాన్ని ప్రకటిస్తున్న యవనస్తుడు వయసు ఎంత తెలుసా? 21 సంవత్సరాలు. ఎన్నేళ్ళు? 21. ఆ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు జలజల ఏడ్చాను. 21 ఏళ్ళ వయసులోనే ఈ వ్యక్తికి ఇంత ప్రభావం, ఇంత శక్తి, ఇంత ధైర్యం, ఇంత వాక్య జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది ప్రభువా, నాకెందుకు లేదు ప్రభువా అని ఏడ్చా. ఆయన పేరు జార్జ్ విట్ఫీల్డ్. ఇంకేమో అర్థం చెప్పేది? అలా మీరు ఎప్పుడైనా బాధపడ్డారా? అలా మీరు ఏ పొద్దున ఏడ్చారా? అలా ఏ పొద్దున మీరు బాధపడ్డారా? ఒక నిజమైన ఆత్మీయుడు పడవలో ప్రయాణం అవుతుంటే అక్కడ చూసిన ఆందోళన, కలవర, వాళ్ళలో ఉన్న భక్తి నాకు ఎందుకు లేదు అని ఇంటికి వచ్చాడు. నెమ్మది లేదు, సమాధానం లేదు, తినబుద్ధి కావట్లా. ఇన్నాళ్ళు నేను పడిన కష్టం, ఇన్నాళ్ళు నేను చేసిన సేవ వృధా అయిపోతుందా అనే భయం. కూర్చొని మోకాలు వేసి ప్రార్థన చేశాడు. ఇంతలో ఒక స్నేహితుడు వచ్చాడు. ఆ స్నేహితుడు కూడా ఈ వ్యక్తి కంటే చిన్నవాడే. చెప్పాడు, ఏం బాధ కావటం, ముఖం దిగాలుగా ఉందే, ఏమైంది అని అడిగితే తమ్ముడు చూశాడు. తమ్ముడు చెప్పాడు, అన్న ఈ బాధను, ఈ దిగాలను, ఈ ఆత్మీయమైనటువంటి యుద్ధంలో నీకు సమాధానం వాక్యానుసారంగా చెప్పగలిగిన వ్యక్తి ఒక అన్న ఉన్నాడు. మనకన్నా వయసులో చిన్నవాడే, కానీ అన్నాను పిలుతాను, చిన్నవాడు. ఆ చిన్నవాడు మనకన్నా 3-5 ఏళ్ళు చిన్నవాడు, కానీ ఆత్మీయతలో గొప్ప జ్ఞానం, ఆత్మీయతలో గొప్ప అనుభవం ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళి అడగండి చెప్తాడంటే సరే అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళాడు. గదికి వెళ్ళాడు, డోర్ కొట్టిన తర్వాత ఓపెన్కి వెళ్ళి తన కౌగులు ఇద్దరు కూర్చున్నారు. కూర్చున్న తర్వాత తనకు జరిగిన అనుభవం అంతా చెప్పారు. ఎవరు? ఈ యవనస్తుడు. ఇతగా చిన్న వయసులో చిన్నాడు, ఇతడు ఆత్మీయతలో అనుభవం ఎక్కువ. ఆ వ్యక్తి చెప్పడం మొదలుపెట్టాడు, కారణం ఏంటి అని చెప్పడం మొదలుపెట్టాడు. దేవుని చిత్తం అయితే ఎప్పుడైనా దాని గురించి మాట్లాడదాం. దేవుని గురించి తెలుసుకోవడం వేరు, దేవుని ఎరగడం వేరు అని అనుభవం గురించి మాట్లాడుతున్న తర్వాత ఇంటికి వెళ్ళాడు, గదికి వెళ్ళాడు, ఆలోచిస్తున్నాడు. భయం, ప్రభు పాల్గొన్న భక్తి నాకెందుకు లేదు అని ఏడవడం మొదలుపెట్టాడు. కాలం బారిన తర్వాత తాను ఏమి కొదవయిందో తెలుసుకున్నాడు. ఏం కొదవైందంటే, ఇన్నాళ్ళు ఆ యవనస్తుడు తన భక్తి మీద, తన శక్తి మీద, తన ఆలోచనల మీద, తనకున్న కమిట్మెంట్ మీద, తన నిర్ణయాల మీద, తన భక్తి మీద ఆధారపడ్డాడు. ఎవరు? ఆ యవనస్తుడు. కాలం మారిన తర్వాత అర్థమైంది, నా భక్తి మీద, నా తెలివి మీద, నా శక్తి మీద కాదు, నీ మీద ఆధారపడాలి అని. ఎందుకంటే ఆయన చాలా క్రమశిక్షణ కలిగాడు. పొద్దున లేచి ప్రతి క్షణం క్రమశిక్షణ కలిగి టయానికి అయిపోవాలా, టయానికి చేయాలా, టయానికి ఉండేవాడు ఆ యవనస్తుడు. అందుకనే ఆ యవనస్తుడికి కాలేజీలో ఒక నిక్ నేమ్ పెట్టారు. ఆ నిక్ నేమ్నే తన పరిచయకు వాడుకున్నాడు. అర్థం కదా? ఒక నిక్ నేమ్ పెడతారు కదండి, కరోడా, తెలోడా, నల్లోడా అని, చింపిరి చుట్టోడా అని పెడతారు కదా నిక్ నేమ్. అట్లా నిక్ నేమ్ పెట్టారు ఆయన. ఎందుకు నిక్ నేమ్ పెట్టారంటే ప్రతిదీ క్రమంగా ఉండాలన్నమాట. ఇప్పుడు పెన్ను ఉందనుకో, ఇది ఉందనుకో, చక్కగా క్రమంగా ఉండాలి. కొంతమంది ఉంటారు క్రమంగా ఉండాలి. ఆ నిక్ నేమ్ను బట్టి వాళ్ళకి ఆ పేరు పెట్టారు. ఆ పేరు ఏంటంటే మెథడిస్ట్ అని. ఎందుకంటే ప్రతిదీ ఎలా ఫాలో అవుతారు? ఒక మెథడ్గా ఫాలో అవుతారు, ఒక క్రమంగా ఫాలో అవుతారు. ఒక మెథడ్, ప్రతిదానికి ఒక మెథడ్ ఉంటుంది. ప్రార్థన చేయాలన్నా, వాక్యం చెప్పాలన్నా, ఆరాధన చేయాలన్నా ఒక మెథడ్ ఉంటుంది. చదువుకోవాలన్నా ఒక మెథడ్ ఉంటుంది. అలా ప్రతి కాలేజీలో చదువుకున్నటువంటి వాళ్ళలో నిక్నేమ్ పెట్టారు. క్రమం కలిగిన వాళ్ళు, వీళ్ళు ఒక పిచ్చోళ్ళు, దాన్ని ఆయన పేరుగా పెట్టుకున్నారు మెథడిస్ట్ అని. ఆ మెథడిస్ట్ సంఘ కాపరి జాన్ వెస్లీ. ఆ జాన్ వెస్లీ అనే దైవజనుడే ఆ ఓడలో ప్రయాణం చేసిన యవనస్తుడు. ఆ యవనస్తుడు తన యవ్వన కాలంలో నేర్చుకున్న పాఠం ఏంటి తెలుసా? చుట్టూ ప్రపంచం అతలాకుతమున్నా, బంధువులు, నా అన్నవారు, తోడబుట్టిన వాళ్ళు, కడుపును పుట్టిన వాళ్ళు, చుట్టుపక్కల పరిస్థితులు, కట్టుకున్న భర్త, కట్టుకున్న భార్య, చుట్టూ ప్రపంచం ఎలా ఉన్నా దేవుణ్ణే చూడడం, దేవుని దగ్గర ధైర్యాన్ని పొందుకోవడం, దేవుని మీద ఆనుకోవడం, దేవుళ్ళలో చూడడం, దేవుని ముఖ దర్శనాన్ని చూస్తూ తన సేవను, తన పరిచయను నమ్మకంగా కొనసాగించాడు. ఒక నిజమైన నాయకుడు ఉండాల్సిన లక్షణం అది. నా ఆత్మీయ యాత్రలో కూడా నేను నేర్చుకున్నాను. ఎన్ని కష్టాలు రాని, ఎన్ని ఇబ్బందులు రాని,
ఎన్ని బాధలు రాని, చుట్టూ ఏమున్నా లేకున్నా ఆయన కృప మీద ఆధారపడటం, ఆయన ముఖాన్ని చూడటం. ఎందుకంటే మా మనసు చూసినప్పుడేమో అనగారిపోతాం. పొగిడే వాళ్ళు ఉన్నారు అనుకో, నాకేం బా మన వాళ్ళు ఉన్నారు హెల్ప్ చేస్తారంట. లేరు అనుకో, అర్థందా? అదే దేవుని చూడు, దేవుని ముఖ దర్శనాన్ని చూస్తూ నడుచు. అందుకని అద్భుతమైన పాట దైవజనులు లేసన్న గారు ఒక పాట పాడారు. అదేం పాట అంటే తెలుసా? అద్భుతమైన దైవజనుడు హబక్కూకు గ్రంథంలో ఒక చరణాన్ని పర్ణాన్ని ఇలా పాడారు ఆయన. ఆ పాట ఏంటంటే, చేనిలోన పైరు చేతికి రాకున్నా, ఫలములన్నీ రాలిపోయినా, సిని సంపదలన్నీ దూరమైపోయినా, నేను చలించనులే. చేనిలోన పైరు చేతికి రాకున్నా, తర్వాత పొలములోని రాలిపోయిన మచ్చుకుమాట. ఆ కాలంలో చేనులో పంటలు పొలాలు సిరులే, టయానికి చేతికి వచ్చే పంటకు ఆనందపడతాం. అవన్నీ రాలిపోయినా, గొడ్లల్లో పశువులు ఉన్నా లేకపోయినా, పొలములన్నీ రాలిపోయినా, చేతికి వచ్చిన పంట నాశనమైనా, నేను మాత్రం చలించనులే. నిజంగా చలించమా? ఏం చెప్పండి. పొట్ల చెట్లు పట్టుకుని ఆడవం, పొట్ల చెట్లు పట్టుకొని మామూలుగా ఆడవం, మళ్ళా గోడ తలుపులు వేసుకొని గోడ చూసాను నష్టం అయిపోయింది అని ఏడం. ప్రతి చిన్నదానికి ప్రతి పెద్దదానికి ఒక నిజమైన ఆత్మీయుడు ఎందులో ఏడవాలి తెలుసా? ఎందులో రొమ్ము కొట్టుకొని గుండె పగిలిపోయి ఏడవాలో తెలుసా? ఆత్మీయతలో క్షీణించినప్పుడు, దేవుని సన్నిధికి దూరమైనప్పుడు. 10 రూపాయలు పోయిందనో, 100 రూపాయలు పోయిందనో, 500 పోయిందనో, కూలి రాలేదనో కాదు. అర్థమైందా? నిజమైన ఆత్మీయుడు అట్లా అని బాధపడదని డబ్బు విషయం అంటాంలే, కానీ అత్యధికంగా ఒక ఆత్మీయుడు తన బాధ, తన ఆవేదన ఇది. ఏమని అర్థం చెప్పేది? అర్థందా? ఆత్మీయులకు అర్థమవుతుంది అన్నమాట. ఎందుకు మాడుతున్నాడో గుర్తుపెట్టుకోండి. కొన్ని సందర్భాల్లో మన కుటుంబం కావచ్చు, మన చుట్టుపక్కల పరిస్థితులు కావచ్చు, సేవలో కావచ్చు, పరిచయలో కావచ్చు, అందరూ సహకరించేవారు, అందరూ ప్రోత్సహించేవారు, అందరూ క్షణం తట్టేవారు ఉండకపోవచ్చు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నా సేవలో, నా కన్నీటి యాత్రలో, ప్రభువా ఈ సేవలో, ఈ పరిచర్యలో ఎన్నో కన్నీరు, ఎన్నో బాధ, ఎన్నో ఆవేదన, దీవింపబడతానా, ఆశీర్వదింపబడతానా? సేవలో, పరిచర్యలో నాయన మనుషులు రకరకాలుగా ఆలోచిస్తారు. వాళ్ళు తగినట్లు ప్రోత్సహిస్తారు, వాళ్ళు తగినట్లు మాట్లాడతారు, వాళ్ళు తగినట్లు బలపరుస్తారు. ఒకవేళ నా అన్నవారు నా ఎంట ఎన్నాళ్ళు ఉంటారో నాకు తెలియదు, ఎన్నాళ్ళు నన్ను బలపరుస్తారో, ఎన్నాళ్ళు నన్ను ప్రోత్సహిస్తారో నాకు తెలియదు. వాళ్ళంతవరకు ప్రోత్సహించాల్సింది, బలపరచాల్సింది నువ్వే నాయనా అని ఆయన మీద ఆధారపడుతూ ఈరోజు ఉదయకాల దినాన ప్రభుత్వంలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ మాట గుర్తొచ్చింది. ఏంటి ఆ మాట అంటే, ఒక సేవకుడిని వేసుకున్న కోటు, వేసుకున్న సూటు, పెట్టుకున్న వాచి, తిరుగుతున్న కారు చూస్తారు. కానీ ఆ సేవకుడు పడిన కన్నీరు, ఒంటరితనం, నిరాశ, నిద్రలేని రాత్రులు, బాధ, శోధన, భయం ఎవరు కానరావు. కానరావు. ప్రతి అభివృద్ధి అయిన ఒక సేవకుడు వెనకల ఒక కన్నీటి లోయ ఉంటుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఒక సేవకుడు అభివృద్ధి అయ్యాడంటే, ముందుకు వెళ్ళాడంటే, వేసుకున్న కోటును చూస్తారు, పెట్టుకున్న వాచ్ను చూస్తారు, తిరుగుతున్న కారును చూస్తారు. కానీ అతని వెనక ఉన్నటువంటి కన్నీరు, బాధ, శోధన, దుఃఖం, ఆవేదన, కన్నీరు, ఒంటరితనం, నిరాశ, అవమానం, నిరాశ, నిస్పృహ, కన్నీటి లోయను చూడరు, అవి కానరావు. ఒక వ్యక్తిని దేవుడు విజయం ఇచ్చాడంటే, విజయ పదంలో నడిపిస్తున్నాడంటే, అతడు దాని వెనక ఎంతో కన్నీటి లోయ ఉంటుంది, దాని వెనక ఎంతో కష్టం ఉంటుంది. మేము అంత కష్టపడలేదన్నా విజయం త్వరగా వచ్చిందంటే ఆ విజయం శాశ్వతంగా ఉండదు. ఎప్పుడు గుర్తుపెట్టుకో, ఒక విజయం నీ చెంత చేరిందంటే దాని వెనక ఒక పెద్ద కన్నీటి లోయ, ఒక పెద్ద కన్నీటి గుంట ఉంటుంది. అప్పుడు నేను చేసుకున్న ప్రార్థన, ఎంత కన్నీటి గుంటైనా నడవగలిగే కృప నేనాయన, అందులో నేర్చుకునే ఆత్మీయమైన పాఠాలు నేర్పించు ప్రభువా. భవిష్యత్తులో ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మనుషుల మీద ఆధారపడకుండా కృప నేనాయన. ఈ మధ్యకాలంలో భయంకరమైన శోధనలు కూడా వెళ్తున్నప్పుడు సోషల్ మీడియా పరిచర్యలో